అమెరికన్ ఫిల్మ్ అయిన సైకో అనే ఒక ఫిల్మ్ 1960లో రిలీజ్ అయింది. ఈ ఫిల్మ్ లో మొట్టమొదటిసారిగా టాయిలెట్ ఫ్లషింగ్ సౌండ్స్ ని యూజ్ చేశారు. 1960కి ముందు అంతా కూడా ఈ టాయిలెట్ ఫ్లషింగ్ సౌండ్స్ అనేటివి యూజ్ చేయలేదు. ఎప్పుడైతే ఈ టాయిలెట్ ఫ్లషింగ్ సౌండ్స్ ని యూజ్ చేశారో చాలా ఫేమస్ అయిపోయింది ఆ ఫిల్మ్. ఆ రోజుల్లో టాయిలెట్ ఫ్లషింగ్ కూడా ఇంత బాగా ఫేమస్ అవుద్ది ఆ ఫిల్మ్ అని అనుకోవచ్చు. కానీ ఆడియన్స్ యొక్క పల్స్ ని ఎప్పుడు ఏ సీన్ ఎలా టచ్ చేస్తుందో అసలు మనం చెప్పలేం. మనలో చాలా మందికి నెస్లీ కంపెనీ ఐడియా ఉంటుంది. పిల్లలు తినే చాక్లెట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ఇటువంటి ప్రొడక్ట్స్ ని ఆ నెస్లీ కంపెనీ తయారు చేస్తుంది. ఈ నెస్లీ కంపెనీ స్విట్జర్లాండ్ కి చెందిన కంపెనీ. విషయానికి వస్తే కిట్ క్యాట్ అనే ఒక వేఫర్ బిస్కెట్ ఉంది. ఇది పిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంతో తింటారు. ఈ వేఫర్ బిస్కెట్ తయారయ్యేటప్పుడు పొడి పొడిగా అవుతుందట. ఆ పొడి అయిపోయి ఇరిగిపోయిన ఈ యొక్క వేఫర్ బిస్కెట్ ని మళ్ళీ షుగర్ సిరప్స్ అండ్ చాక్లెట్ కోటింగ్ తో బిస్కెట్స్ రూపంలో తయారు చేస్తారు. అలా ఆ చాక్లెట్ కోటింగ్ తో ఉన్న వేఫర్ బిస్కెట్ ప్యాకింగ్ కి వెళ్తుంది. మన చేతిలో ఉన్న ఆ కిట్ క్యాట్ ఆల్రెడీ పొడైపోయిన కిట్ క్యాట్ అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే 500 సెకండ్లకి ఒక కిట్ క్యాట్ అమ్ముడుపోతుంది. అంటే ప్రతి 8 నిమిషాలకి ఒక కిట్ క్యాట్ అమ్ముడుపోతుంది. మనం ఊపిరి తీసుకోకుండా ఎంతసేపు ఉండగలం? 30 సెకండ్లు, మహా అయితే 1 నిమిషం, అంతకు మించి ఉండలేం. క్రొటేషియన్ దేశానికి చెందిన బుదిమర్ సొబాత్ అనే ఒక అతను ఫ్రీ డైవర్ అనమాట. అంటే డైవింగ్ చేస్తూ ఉంటారు కదా సముద్రంలో, అలా అనమాట. తను 24 నిమిషాల 37.36 సెకండ్ల దాకా ఊపిరి బిగబెట్టాడట. 24 నిమిషాలంటే అది మామూలు విషయం కాదు. దీనికి గాను బుదిమర్ సొబాత్కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దక్కింది. ఈ రికార్డుని బ్రేక్ చేసేందుకు తను చేసిన శ్రమ అంతా ఇంత కాదు. వారానికి 3 రోజుల లెక్కన 3 సంవత్సరాల పాటు తను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు ఈ రికార్డ్ కోసం. 56 ఏళ్లకి తను ఈ రికార్డ్ని సాధించాడు. తన మోటివేషన్ అంతా కూడా తన కూతురు అయిన సాసా. తను ఒక ఆటిజం పేషెంట్ అనమాట. ఆటిజం అంటే వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క మనస్తత్వం అంతా కూడా చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. ఇంకో విషయం అతను చెప్తాడు, తను కాన్సన్ట్రేషన్ అంతా కూడా తన హార్ట్ బీట్ మీద ఉంచుతాడట. దానివల్ల తను 24 నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా తను ఉండగలిగాడు. తనకి 56 ఏళ్ళు. తన వయసు కూడా ఒక రకంగా అతనికి ప్లస్ పాయింట్ తెచ్చింది అని తను చెప్పుకొస్తూ వచ్చాడు. ఏంటంటే ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో అయినా తన అనుభవాలు తనకి ఓర్పుని నేర్పించాయి అని చెప్పాడు. ఇక్కడ మీరు ఐస్తో చేసిన ఒక హోటల్ చూస్తున్నారు కదా, ఇది స్వీడన్లో ఉంది. ఈ ఐస్ హోటల్ని తయారు చేయడానికి అక్కడ దగ్గరలో ఉన్న టోర్ని రివర్ నుంచి ఐస్ బ్లాక్స్ని తెచ్చి ఈ హోటల్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఫర్నిచర్ మెటీరియల్, బార్లోని గ్లాసెస్ ఇవన్నీ కూడా ఐస్తోనే తయారు చేసి ఉంటాయి. ఈ హోటల్ని తయారు చేయడానికి ప్రపంచం మొత్తం కూడా ఆర్టిస్టుని తెప్పించి ఆ హోటల్కి తగ్గట్టుగా డిజైన్ని తయారు చేస్తారు. ఈ చలికాలం అయిపోయి ఏప్రిల్లో వేసవికాలం రాగానే ఆ హోటల్ని తయారు చేసిన ఐస్ అంతా కూడా కరిగిపోయి ఆ సముద్రంలో కలిసిపోతుంది. మళ్ళీ చలికాలం రాగానే మళ్ళీ ఆ యొక్క హోటల్ని తయారు చేస్తారు ఐస్తో. ప్రపంచవ్యాప్తంగా ఈ స్వీడన్లో తయారు చేసే ఈ యొక్క ఐస్ హోటల్కి మంచి డిమాండ్ ఏర్పడింది. అందరూ కూడా ఈ హోటల్కి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంతో ఈ హోటల్ని పర్మనెంట్ ఐస్ హోటల్గా చేయాలని హోటల్ 365 అనే పేరు మీద సోలార్ ప్యానెల్స్ బిగించి ఆ లోపలంతా కూడా ఐస్ హోటల్ లాగే చేసేశారు. అక్కడ మూవీస్ చూడొచ్చు, ఆడుకోవచ్చు, చాలా ఈవెంట్స్ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఎప్పుడు కూడా -5 degrees Celsius టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ ఐస్ కరిగిపోకుండా. అక్కడ ఒక రోజుకి 40,000 దాకా ఖర్చు అవుతుందట. మీలో ఎవరైనా ఆ హోటల్లోకి ఫ్యూచర్లో వెళ్ళాలనుకుంటున్నారా? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. పాకిస్తాన్లోని మాన్గి అనే ఒక ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీలోని మెంబర్స్ అందరూ కూడా ఒకే రోజున పుట్టారు. ఆ ఫ్యామిలీ పెద్ద అయిన అమీర్ అలీ అండ్ ఖుదీజా, వీళ్ళిద్దరికి 7 సంతానం ఉన్నారు. ఆ 7 పిల్లలు కూడా ఆగస్టు 1 ఆ రోజునే పుట్టారు. చాలా కోఇన్సిడెన్స్ కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే అమీర్ అండ్ ఖుదీజా వీళ్ళిద్దరి పెళ్లి కూడా ఆగస్టు 1 జరిగింది. అంతేకాదు ఖుదీజాకి 2 సార్లు ఇద్దరు ట్విన్స్ పుట్టారు ఆగస్టు 1వ తేదీనే. ఈ మాన్గి ఫ్యామిలీ అంతా కూడా గుమికూడి ఆ ఆగస్టు 1వ తేదీన ఒక కేక్ తెచ్చుకొని చాలా ఆడంబరంగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ యొక్క బర్త్డేని. అమీర్ అలీ అండ్ ఖుదీజా యొక్క బర్త్డే కూడా ఆగస్టు 1. వాళ్ళు ఏమని భావిస్తున్నారంటే దేవుడు ఇది మాకు ఇచ్చిన వరం, అందరూ ఒకే రోజు పుట్టారు అన్నది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మన ప్రపంచం మొత్తం కూడా 800 కోట్లకు పైగానే జనాభా ఉంది. ఒక స్పూన్లోని సాయిల్లో 800 కోట్లకు పైగా బ్యాక్టీరియా ఉంటుంది.
మన జనాభా కన్నా ఎక్కువ ఆ యొక్క స్పూన్లోని సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది. ఈ సాయిల్లోని బ్యాక్టీరియా అంతా కూడా భూమి లోపల కొన్ని డెడ్ బాడీస్ ఉంటాయి కదా, వాటిని డీకంపోజ్ చేసే ప్రక్రియలో ఈ సాయిల్లోని బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సాయిల్ని గట్టిపరుస్తుంది, చెట్లు గడ్డి ఇటువంటి వాటికి పోషకాలను అందిస్తుంది. మనం ఫార్మింగ్లో ఎక్కువగా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ పెస్టిసైడ్స్ వల్ల ఈ సాయిల్లోని బ్యాక్టీరియా అనేది తరచుగా తగ్గిపోతుందంట. అందుకని పెస్టిసైడ్స్ని మనం తక్కువగా యూజ్ చేయడం అనేది చాలా మంచిది. ఆర్గానిక్ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే తరచుగా అది అలవాటు అవుతూ ఉంటుంది. సాయిల్ అనేది మంచిగా ఉంటుంది, దాని ద్వారా పంట కూడా విరివిగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక గిటార్. ఈ గిటార్ 10,000 నానోమీటర్ల సైజు ఉంటుంది. ఈ గిటార్కున్న ఒక్కొక్క స్ట్రింగ్ కూడా 50 నానోమీటర్ల విడ్త్ ఉంటుంది. అంటే మన యొక్క వెంట్రుక అనేది 1,00,000 నానోమీటర్లు, ఈ గిటార్ అనేది 10,000 నానోమీటర్లు. అంటే మన వెంట్రుక కన్నా కూడా చాలా మందంగా ఉంటుంది గిటార్. కార్నెల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది 1997లో ఈ నానో గిటార్ని తయారు చేశారు. నానో టెక్నాలజీ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క నానో గిటార్ని తయారు చేయడం జరిగింది. ఒక 1 మీటర్ని 100 కోట్ల భాగాలుగా విడదీస్తే అందులో ఒక్క భాగమే నానోమీటర్. అంటే ఇంకా ఊహించుకోవచ్చు ఎంత చిన్న భాగమో ఈ నానోమీటర్ అనేది. ఈ గిటార్లోని స్ట్రింగ్స్ని మనం వాయించేట్టు చేయొచ్చు. అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్ ద్వారా లేజర్ని ఈ గిటార్లోని స్ట్రింగ్స్కి పంపించి ఆ గిటార్లోని స్ట్రింగ్స్ వైబ్రేట్ అయ్యేట్టు చేయొచ్చు. కానీ ఆ గిటార్లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ సౌండ్ని మనం వినలేం. మన హ్యూమన్స్ 20 హెచ్ఎస్ నుంచి 20,000 హెచ్ఎస్ వరకే సౌండ్ని వినగలరు. కానీ ఈ గిటార్లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ సౌండ్ అనేది 40 మెగా హెచ్ఎస్ ఉంది. ఇంత తక్కువ సౌండ్ని మనం అయితే వినలేం. అలా సరదాగా ఈ నానో టెక్నాలజీ అనేది ఎలా ఉపయోగించబడుతుంది అని కార్నెల్ యూనివర్సిటీ వాళ్ళు ఈ నానో గిటార్ని తయారు చేశారు. మీకు ఈ విషయం తెలుసా? బ్యాంకాక్లో అప్పుడే పుట్టిన పాప ప్రెగ్నెంట్ అయింది. అదేంటి అప్పుడే పుట్టిన పాప ప్రెగ్నెంట్ కావడం ఏంది అని డౌట్ రావచ్చు. ఆ పాప తన తల్లి కడుపులో ఉన్నప్పుడు, అంటే పిండంగా ఉన్నప్పుడు, ఆ బేబీస్ అనేవారు ట్విన్స్గా పుట్టేవారట. కానీ ఈ పిండం అనేది ఆ పక్కన ఉన్న పిండాన్ని అబ్జర్వ్ చేసుకుంది. దాంతో క్రమేణా ఆ పిండం అనేది పెరగడంతో ఆ అబ్జర్వ్ చేసుకున్న పిండం కూడా ఈ బేబీ లోపలే పెరగడం స్టార్ట్ అయింది. అలా బేబీ అయితే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన 3 వారాలకి సర్జరీ చేసి ఆ లోపల ఉన్న పిండాలని తీసేశారు. అలా సర్జరీ చేసిన డాక్టర్స్ ఈ విధంగా చెప్పుకొస్తూ వచ్చారు, ఇదొక రేర్ కండిషన్ అంట, ఫ్యూటస్ అండ్ ఫీటు అని. 5 లక్షల మంది పిల్లల్లో ఒకరికి ఇలా జరగొచ్చట. సాధారణంగా ఒక మనిషి 10,000 రకాల వేరు స్మెల్స్ని డిటెక్ట్ చేయగలడట. కానీ 2014లో సైంటిస్టులు ఒక స్టడీ చేశారు. దాంట్లో తేలింది ఏంటంటే హ్యూమన్స్ 1,00,000 కోట్లకు పైగా వేరు వాసనలని, అంటే స్మెల్స్ని డిటెక్ట్ చేయగలరట. ఇక్కడ కనిపిస్తున్న అతని పేరు మెల్విన్ బూత్. ఇతని యొక్క గోర్లు 32 అడుగులు 3.8 ఇంచెస్ ఉన్నాయి. దీనికి గాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కాడు 2009లో. కానీ 2022లో డియానా ఆర్మ్స్ట్రాంగ్ అనే యుఎస్ఏకి చెందిన ఆమె 42 అడుగులు 10.4 ఇంచెస్ వరకు ఆమె యొక్క గోర్లను పెంచి ఈ రికార్డుని బ్రేక్ చేసింది. 25 సంవత్సరాల పాటు ఈ గోర్లను పెంచిందంట ఆమె. తన కూతురు యొక్క జ్ఞాపకార్థంగా ఈ గోర్లను పెంచుతూ ఉందంట. ఈ గోర్లను పెంచుకునే ఈ యొక్క ప్యాషన్ అనేది మన ఇండియాకి చెందిన శ్రీధర్ చిల్లాలకు కూడా ఉంది. ఇతను సింగిల్ హ్యాండ్కే గోర్లను పెంచాడు. 358.1 ఇంచెస్ అనమాట ఇతని యొక్క గోర్లు అనేటివి. తనకి 66 ఏళ్ళు రాగానే, అంటే 2018లో తన యొక్క గోర్లని కట్ చేశాడు.